పొత్తుపై స్పందించని బీజేపీ అధిష్టానం. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. బీజేపీతో కలిస్తే సీఎం జగన్ను కట్టడి చేస్తారని చంద్రబాబు, పవన్ భావించారు. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమని లీకులిచ్చిన ఢిల్లీ పెద్దల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. రాష్ట్రంలో జగన్ దూకుడు కళ్ళెం వేస్తున్న దాఖలాలు లేవు. అలాంటప్పుడు రాష్ట్రానికి దగా చేసిన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీతో చెల్లిమి వల్ల ఒరిగేదేంటి అనేది తెలుగు తమ్ముళ్ళలో మెదలాడుతున్న ప్రశ్న. సోమవారం, మంగళవారాల్లో చంద్రబాబు, పవన్ సీట్ల పంపకంపై ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదని తేలింది. ఇంతకీ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కమల్నాథుల అండతోనే రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నట్లు ఇప్పటిదాకా టీడీపీ, జనసేన భావించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఢిల్లీ పెద్దలు జగన్ను కట్టడి చేస్తారని ఆశించారు. ఆచరణలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. జగన్, కాషాయ నేతల మధ్య సంబంధాలు సజీవంగానే ఉన్నాయి. వైసీపీ మీద కత్తి దూసేంతగా బీజేపీ అధిష్టానం వ్యవహరించడానికి ఇష్టపడడం లేదు. అవ్వా కావాలి, బువ్వా కావాలన్నట్లు ఎన్నికల అనంతరం వైసీపీ ఎంపీల మద్దతు కూడా అవసరమని కాషాయ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు పొత్తు పెట్టుకునే ప్రయోజనం ఏమిటనేది టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ అక్రమాలను అడ్డుకోలేక టీడీపీ చేతులెత్తేసింది. అప్పుడు వైసీపీ, బీజేపీ మాత్రమే పోటీలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనివ్వడం లేదని గగ్గోలు పెట్టారు. అయినా అధిష్టానం స్పందించలేదు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలే స్వయంగా నకిలీ ఓటర్లను పట్టుకొని అధికారులకు అప్పగించారు. సాక్ష్యాధారాలతో సహా అందించారు. నాడు ఢిల్లీ పెద్దలు కిక్కురుమనలేదు. స్థానిక నేతల కన్నా తమకు జగనే ఎక్కువన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు జనసేనతో సీట్ల సర్దుబాటు తలనొప్పి కట్టిస్తోంది. ఆ పార్టీకి సీట్లు కేటాయించిన చోట్ల పార్టీ నేతలను బుజ్జగించి ఒప్పించడం ఓ కొలిక్కి రాలేదు. దీనికి అదనంగా బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వాలంటే ఆయా నియోజకవర్గాలలో పార్టీని కాపాడుకోవడం అంత తేలిగ్కాదు. టీడీపీ ఓట్లు బీజేపీకి బదిలీ అవుతాయన్న గ్యారంటీ కూడా కనిపించడం లేదు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా టీడీపీ రిస్క్ చేసుకొని బీజేపీతో కలిసినా ఆ మేరకు జగన్ విషయంలో ఢిల్లీ పెద్దలు మెతక వైఖరి అవలంబిస్తే రెండింటికి చెడ్డ రేవడిలా తయారవుతుందని తమ్ముళ్ళు మదనపడుతున్నారు. ఇప్పటికైనా అన్ని వైపుల నుంచి ఆలోచించి బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు తగు నిర్ణయం తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు. ఇది వ్యూవర్స్, బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ శ్రేణుల మనసులో ఉన్న మాట.